మేడం మూవీ ఎలా ఉంది? మూవీ బాగుంది. వన్ టైం వాచ్. విజయ్ దేవరకొండ చాలా బాగా వర్క్ చేశాడు తన బాడీ మీద. అండ్ విలన్ అయితే కొత్తగా చూపించారు, బాగా నచ్చింది. అది కొంచెం 90s మూవీ లాగా అనిపించింది, బట్ నైస్, బాగా వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్షన్ ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అనిపించింది. డైరెక్షన్ ఎట్లా ఉంది? డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బాగా ఉండాలనిపించింది. మీకు కొంచెం డల్ అయ్యింది. ఫస్ట్ అంటే కొంచెం లాగ్ ఉంది. భాగ్యశ్రీ బోర్సే రోల్ ఎంత వరకు ఉంది? వాళ్ళది పెద్దగా లేదు, హైలైట్ ఎక్కువ విజయ్ దేవరకొండని విలన్ ని చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగా చేస్తుంటే బాగుంది. సెకండ్ హాఫ్ స్లో ఉంది కొంచెం. ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్పెక్టేషన్స్, అంటే థియేటర్ లో స్టార్ట్ అయినప్పుడు గోల్ ఉంది. సెకండ్ హాఫ్ అంతగా ఏం లేదు, ఇంకా కొంచెం బాగా చేస్తుంటే బాగున్నాం. కానీ పార్ట్ 2 ఉందంట, సో పార్ట్ 2 ని చూడాలి. మైనస్ అంటే యాక్చువల్ స్టోరీ ఒకలా స్టార్ట్ అయింది, దానికోసమే వెయిట్ చేసాం. కాకపోతే మళ్ళీ ఎండ్ అప్ వేరేలా అయింది. సో కంక్లూజన్ లేదు, కంక్లూజన్ కోసం పార్ట్ 2 చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా లేదంటే ఏమంటారు? అంటే ఫ్యాన్స్ ఏమో తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే 8. సో అంటే కొండ హిట్ పడ్డట్టేనా అన్నా? హిట్ అన్నా, సూపర్ హిట్ అన్నా, ఎక్స్ట్రా ఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్ అన్న. సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటారు కదా. సెకండ్ హాఫ్ స్లో అదేమీ లేదు, ఎక్స్ట్రా ఆర్డినరీగా తీసాడు మూవీ అంతనా. అసలు ఎక్కడ కూడా లాగ్ లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అసలు అల్టిమేట్ హిట్ ఇది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వీడి హిట్ కొట్టాడు, అంతే పక్కా హిట్ ఇది. ఓకే, అంటే హైలైట్స్ ఏంటి అని అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ విలన్ ఫిజిక్ బాగుంది, అంతా బాగా మెయింటైన్ చేశాడు. ఆఫ్టర్ ఏ కంబ్యాక్ అసలు డిఫరెంట్ గా తీసాడు స్టోరీ లైనప్, అండ్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా తీసాడు. నేను ఫ్యాన్ అంటే ఫ్యానే, బట్ యాజ్ అ ఫ్యాన్ గా చెప్పట్లేదు, యాజ్ అ మూవీగా నేను రివ్యూ ఇస్తున్నా. 8 out of 10 కాదు, 10 out of 10 ఇస్తున్నా నేను. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చిన మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. ముఖ్యంగా మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే బీజిఎం చాలా బాగుంది మూవీలో. బీజిఎం కొన్ని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ మూవీలో చాలా ఉన్నాయి, అవి నాకు బాగా అనిపించింది. మూవీ ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, గుడ్ మూవీ. యాక్టింగ్ చెప్పవసరం లేని ఆర్టిస్ట్గా యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. యాక్టింగ్ ఈ మూవీ కూడా చాలా బాగా చేసిన, యాక్టింగ్ చాలా బాగుంది. సంతోష్ శ్రీనివాస్ది కూడా యాక్టింగ్ చాలా బాగుంది. లేదు అంత డల్ ఏం కాలేదు, బాగుంది. బీజిఎం చాలా బాగుంది. చాలా వరకు అయితే బీజిఎంఏ కొద్దిగా ఊపిరి మూవీకి. బీజిఎం అంతా చాలా బాగుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రోల్ ఎట్లుంది? రోలు ఉంది కానీ ఎక్కువ వాడుకోలేదు, ఉన్న కాడికి అంతే. అంత ఎక్కువ రోల్ ఏం లేదు భాగ్యశ్రీది, ఎంత ఉందో అంత రోల్ ఉంది అంతే, మీద ఎక్కువ ఏం లేదు. అదొక ప్రోమో లవ్ సాంగ్ రిలీజ్ చేశారు కదా, సినిమాలో ఉందా లేదా? ప్రోమో సాంగ్ ఆ సినిమాలో లేదు, అది లేదు. చాలా మంది అదే అంటున్నారు. లేదు, అది ఆ సాంగ్ సినిమాలో లేదు. అది కంటిన్యూషన్ మిస్ అయినట్టు, కథ జరుపుకిచ్చినట్టు అనిపించిందా? జలకి అనిపించలేదు కానీ ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొట్టాలి అనిపించింది. నాకు మూవీ అంతా పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు. మూవీ బాగుంది, ఓకే ఉంది, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఏం నాకు మూవీ చేయలేదు. అట్లా సినిమా ప్రెస్ మీట్లలో లాస్ట్ కి ఒక పెద్ద హీరో సినిమాలో క్యామియో ఇస్తారు అని చెప్పారు, ఎంతవరకు వాస్తవం? ఏమీ లేదు, క్యామియో ఏం లేదు మూవీలో, లేదు. ట్రైలర్ లో ఒక షార్ట్ చూపించి ఒక పెద్ద హీరో క్యామియో ఉంటుందని చాలా రూమర్స్ వచ్చినాయి కానీ క్యామియో ఏం లేదు మూవీలో, లేదు. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ అయితే మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది మూవీలో, ఎమోషన్ చాలా బాగుంది, ఎమోషన్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా రేటింగ్ అయితే మూవీకి, నాకైతే నా పరంగా అయితే రేటింగ్ అయితే మూవీకి 5కి 3 మూవీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మూవీ చూసినావా? చూసిన. ఎట్లా ఉంది? బాగుంది. ఒక విజయ్ దేవరకొండ యాక్టింగ్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లయినా బాగుంది, కంబ్యాక్ ఇచ్చిండు. ఇంకోటి కేజీఎఫ్ దేవరా మిక్సింగ్ ఉంది, బాగుంది మూవీ అయితే. ఆ మూవీని కాపీ కొట్టి దీన్ని తీసారంట? కాపీ ఏం లేదు, కానీ కొన్ని ఎలివేషన్స్ అట్లనే ఉన్నాయి, సేమ్ ఎలివేషన్స్ అట్లా ఉన్నాయి. అనిరుద్ బీజిఎం ఎట్లుంది? అనిరుద్ బీజిఎం ఎట్లయినా ఎక్సలెంట్, అది బాగుంది. కొంతమంది కొంచెం డల్ ఉంది బీజిఎం, అంత లేపలేదు, అంత ఎలివేషన్ ఇవ్వలేదు అంటున్నారు. అట్లేం లేదు, బాగుంది, బీజిఎం అయితే బాగుంది. భాగ్యశ్రీ బోర్సే రోల్ ఎంత వరకు ఉంది మూవీలో? రోల్ అంటే సెకండ్ హాఫ్ లో ఉంటది అంతే. ఓకే, ఓవరాల్ గా ఈ మూవీకి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? 9. 10 out of 9. డామ్ హిట్ వచ్చింది, మంచి కంబ్యాక్ వచ్చింది. లవ్ యూ అండ్ గౌతమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మెయిన్ గా బషీర్ అన్న, లవ్ యూ అన్న. ఇందాక హగ్గిచ్చా,
బట్ మనం తర్వాత వెళ్తాం. సినిమా మాత్రం ఎక్దమ్ పాట్ పోయా. మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ చించి పడేసిండు లిటరల్లీ. మీరు పోయి చూడండి, ఒక్కటి ఓవర్ అనిపించిన మణికొండలనే ఉంటా, వచ్చి కొట్టండి కావాలంటే. ఓకేనా? సూపర్ సినిమా, చూడండి. టాలీవుడ్ కి ఎవరు మెగాస్టార్? టాలీవుడ్ కి తెలంగాణ మెగాస్టార్ ఎవరు? విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్క ఆడియో లాంచ్ కి రేవంత్ రెడ్డి ఆయన పిలుస్తారంటే చూసుకో. ఆంధ్ర డివైడ్ అయిపోయింది అనుకో. విజయ్ దేవరకొండ మన తెలంగాణకి మెగాస్టార్. ఆయన్ని ఎదగనియరు ఎవరైనా, కాకపోతే ఆయన సొంతంగా ఎదిగాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయడం కామన్. స్టోరీ సరిగ్గా తీయట్లేదంటే డైరెక్టర్ మంచిది కాకపోతే స్టోరీ మంచిగా రాదు. పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ స్టోరీ లేదు కాబట్టి అటర్ ఫ్లాప్. గౌతమ్ తిరునూరి గారు చేసిన మూవీ ఈ స్టోరీ ఉంది, అన్ని ఎలివేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కటి. అనిరుద్ధ్ బీజేఎం అయితే అసలు సీట్ల నుండి ఇలా పైకి లేచిపోతుండే అనమాట. గాల్లో తేలినట్టుంది, ఆటు పేలినట్టుంది అన్నట్టు ఉంటది. ఈ దెబ్బ నుండి అందరి హీరోలకి కొండన్న గుండెకాయ అయిపోయింది. గుండెకాయ 4.5 ఇవ్వచ్చు.